ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మంచిగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు డాక్టర్లు వచ్చారు సార్ ఏం చెప్పారు దాని ప్రిస్క్రిప్షన్ మీద ఏం రాశారు? 3 రోజుల నుంచి ఏం చెప్పారు? మీరు ఒకటి కూడా చెప్పండి. మీరు వింటున్నారు మీ వర్షం లేదు సార్, మీరు వింటున్నారు కదా. ఇంతమంది ఏమవసరం అండి, జస్ట్ ఇంతమంది ఆరోగ్యం అంతా ఖరాబ్ అయ్యి ఇబ్బంది పడుతుంటాయి. 3 days నుంచి అసలు మినిమమ్ కట్టేసి ఉన్నారు. బ్లడ్ టెస్ట్ కూడా చేయలేదు. బ్లడ్ టెస్ట్ మార్నింగ్ విజయ డయాగ్నోస్టిక్స్ ఇచ్చి పిలిపించుకొని చేసి ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. అట్లుంది పరిస్థితి. ఏమన్నా ఒకటి బీపీ, పల్స్, షుగర్ ఈ 3 వేస్తున్నారు. లోపల కండిషన్ ఎట్లుందని ఏం లేదు. ఇప్పుడు మీకు ఏదైనా ఏదైతే ఒకసారి అప్పుడు తీసుకెళ్తారేమో. అప్పుడు ఆర్డర్స్ వస్తాయి పైకి ఆర్డర్స్ రావట్లేదంట వాళ్ళకి. డాక్టర్ చెప్పిన ఆర్డర్స్ రావట్లేదు వాళ్ళకి. సరే ఆమె బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. బయట రిపోర్ట్ అందియండి. అరే అంతగానము ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఇంత సీరియస్ ఉంది పరిస్థితి అని చెప్పేసి పోనీ హాస్పిటల్ కన్నా షిఫ్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కనీసం చూసి వస్తామంటే ఒకరిని అలో చెయ్యరు. అదేదో తీసుకుపోయి ఏదో బాంబులు తయారు చేస్తున్నట్టు ఏదో దేశద్రోహమైన